హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే పూణే ఎయిర్పోర్ట్లో. సో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే వైజాగ్ వెళ్తున్నా. హోమ్ టౌన్కి వెళ్తున్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఉండదు, అదేంటో తెలియదు అంతే. సో ఫస్ట్ మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం ఎయిర్పోర్ట్లోకి. చెకింగ్ లగేజ్ అంతా ఇచ్చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ మనం ఆ కౌంటర్ ఎక్కడ ఉందో చూడాలి. సో ఇక్కడైతే ఇదే అనుకుంటా ఇండిగో చెక్-ఇన్ చేయడానికి. సో ఇక్కడ మనం మన లగేజ్ ఇక్కడ చెక్-ఇన్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం అక్కడ చేసేద్దాం. మనం ఇక్కడ చూస్తుంటే చాలామంది ఉన్నట్టున్నారు. సో మనకైతే టైం పడుతుందేమో అని అనిపిస్తుంది, కానీ బేగానే అయిపోయింది. మనం ఇప్పుడు గేట్ నెంబర్ 3కి వెళ్ళాలి. సో ఇంకా ఫ్లైట్ 1 అవర్ ఉంది. సో మనం ఇంకా 1 అవర్ కూర్చోవాలి అక్కడ. ఫస్ట్ అయితే పైకి వెళ్ళాలి, ఎందుకంటే గేట్ నెంబర్ 3 పైనే ఉంది కాబట్టి. సో పైకి వెళ్దాం ఫస్ట్ అయితే. అక్కడ డిస్ప్లే చూడండి, అదేదో 3D ఇలా ఎలా వస్తున్నాయో అవన్నీ బాగుంది కదా. సో ఇక్కడైతే యార్డ్స్ కూడా బాగున్నాయి, డ్యాన్స్ చేస్తున్నట్టు ఉన్నాయి అంతా. సో అరకు స్టైల్లో. ఇక్కడైతే నాకు ఏదైనా చిరాగ్గా అనిపిస్తుంది అంటే ఇదొకటే, మొత్తం మళ్ళీ ల్యాప్టాప్స్ తీయాలి, మళ్ళీ కేబుల్స్, ఛార్జర్స్ అన్నీ తీయాలి. చాలా అంటే చాలా చిరాగ్గా ఉంటుంది ఇక్కడ. ఫైనల్గా అవన్నీ అయిపోయింది. మనం అయితే గేట్ నెంబర్ 3 దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ 1 అవర్ అలా అయిపోయింది. సో ఫైనల్గా మనం అయితే ఎంటర్ అవుతున్నాం. చూసారా ఆ మార్నింగ్ ఆ సన్ రైజ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు విండో సీట్ దొరకలేదు. సో ఫైనల్గా మనం అయితే ల్యాండ్ అయిపోయాం హైదరాబాద్లో. సో మళ్ళీ ఇక్కడ నుంచి 2.5 అవర్స్ వెయిట్ చేసి మళ్ళీ వైజాగ్కి కనెక్టెడ్ ఫ్లైట్ ఉంది. సో దాని గురించి 2.5 అవర్స్ ఇక్కడైతే లేవర్ ఉంది. సో వెయిట్ చేయాలి 2.5 అవర్స్, తప్పదు. సో ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడే బస్సు అయితే దిగాం. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళాలి. మనకి ఇక్కడ లగేజ్తో ఏం పని లేదు మనకి, ఎందుకంటే మన లగేజ్ అంతా మనం వైజాగ్లో కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే గేట్ నెంబర్ 7 అని ఉంది. సో ఫస్ట్ అయితే మనం పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక్కడు కూడా లేడు. సో ఫస్ట్ గేట్ నెంబర్ 7కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం. మనం ఫైనల్గా లోపలికి అయితే వెళ్దాం. సో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, మళ్ళీ ల్యాప్టాప్స్, ఛార్జర్స్ అన్నీ తీయాలి. కనెక్టెడ్ ఫ్లైట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా ఏమైనా ఆప్షన్స్ ఉంటే బాగున్నాయి, ఇవన్నీ కాకుండా. ఎందుకంటే మనం ఫ్లైట్ దిగిన వెంటనే మనం ఏం పెట్టేస్తాం లోపల, ఏమీ చేయలేం. ఎనీవే అది ఆల్ రూల్స్ మనం ఫాలో అవ్వాలి, తప్పదు. సో ఇప్పుడైతే మనం గేట్ నెంబర్ 7 దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ 2.5 అవర్స్ టైం స్పెండ్ చేయాలి. ఇటు పక్కన అర్థం కాలేదు. సో అక్కడ ఏవో డిస్ప్లే అవుతున్నాయి. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాం. గేట్ నెంబర్ 7. సో ఈ 2.5 అవర్స్ అలా టైం పాస్ చేసా, వెళ్ళే ఫ్లైట్ని వచ్చే ఫ్లైట్ని అలా చూసుకుంటూ అయిపోయింది నాకు. సో ఫైనల్
ఫైనల్గా మనం అయితే వైజాగ్ ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం. సో చూసారా ఎంత అంటే చాలా బాగుంది. క్లౌడ్స్ అంతా కింద ఫుల్ వైట్ కలర్లో చాలా బాగుంది. సో ఏదో పాల సముద్రాలు అంటారు కదా, అలా అనిపించింది. చాలా బాగుంది కదా. సో ఫైనల్గా మనమైతే వైజాగ్ వచ్చాం. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.